కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జీవజాతులను కాపాడాలని, ప్లాస్టిక్ వినియోగం చాలా పెరిగిపోయిందని, దాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయని, అడవులను, చెట్లను నరకటం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రజలు పర్యావరణాన్ని ముప్పు కలిగిస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఆసిఫాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీని సందర్భంగా మన జీవ వైవిధ్యం మెయింటైన్ చేయాలి అంటే ప్లాస్టిక్ని, తర్వాత పొల్యూషన్ని, తర్వాత ఏసీలను, ఇలాంటి వాటిని అంటే వాతావరణం పొల్యూషన్ తగ్గించుకోవడానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఈ సంవత్సరం ఇప్పటికే 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ అయింది. కాబట్టి వచ్చే వర్షాకాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వం పైన వదిలిపెట్టకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సందర్భంగా ఈరోజు